సెక్స్ గురు నిత్యానంద మళ్లీ కటకటాలు లెక్కపెట్టే అవకాశం కనిపిస్తోంది. పంచతపస్య చేస్తే పుణ్యం దక్కుతుందనుకుంటే నిత్యానందకు పోలీస్ కేసు దక్కింది. ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుందాం. నిత్యానందకు టైం అసలు బాగాలేదు. ఆయన ఏం చేసినా రివర్స్ అవుతుంది. బెంగళూరు బిదాడి ఆశ్రమంలో ఈ నెల జూన్ 12వ తేదీన స్వామీజీ మొదలుపెట్టిన పంచతపస్య ఆయనకు కష్టాలను తెచ్చిపెట్టింది. అగ్ని దీక్షకు సబ్సిడీ కిరోసిన్ ఉపయోగించడంపై వివాదం రాజుకుంది. నిత్యానంద ఆశ్రమంపై విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. 180 లీటర్ల బ్లూ కిరోసిన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కిరోసిన్ ను పేదలకు మాత్రమే ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తుంది. ఈ కిరోసిన్ ను అక్రమంగా ఆశ్రమంలో నిల్వ చేయడంపై కేసు నమోదైంది. నిత్యావసర వస్తువుల చట్టం కింద నిత్యానంద ఆశ్రమంపై అధికారులు కేసు నమోదు చేశారు. ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ ಮಾಧ್ಯಮದ ಮೂಲಕ ಸುದ್ದಿ ನಿತ್ಯಾವಸರ ಚಟ್ಟಂ ಕಿಂದಕ್ಕೆ ವಸ್ತುಂದಿ ಬೆಳಿಗ್ಗೆ ಬಿದಾಡಿ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಕೇಸ್ ನಮೂದು చేశారు. ಸೆಕ್ಷನ್ 6 ಸೆಕ್ಷನ್ 7 కింద కేసు నమోదైంది. పోలీస్ ఠాణೆಯ పోలీసుల సహాయ తಗೊಂಡು ఈ కేసులో దోషిగా తేలితే నిత్యానందకు 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. భారీ జరిమానా కూడా విధించే ఛాన్స్ ఉంది. అయితే ఈ వివాదం నుంచి తప్పించుకోవడానికి ఆశ్రమ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే ఆశ్రమంలో బ్లూ కిరోసిన్ వాడడం లేదన్నారు. నిత్యానందను అప్రతిష్ట పాలు చేసేందుకే ఇలాంటి కేసులు నమోదు చేస్తున్నట్లు ఆరోపించారు.